అందరికీ హాయ్ అండి. ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్ చూసారా? ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. నేనైతే గుప్పెడంత మనసు సీరియల్ చూశాను. ఈ సీరియల్ చూస్తున్నంతసేపు ఒక సీరియల్ కాకుండా 2 డిఫరెంట్ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకంటే వసుధార అండ్ రంగా క్యారెక్టర్ అనేది డిఫరెంట్ ఇంకొక సీరియల్ లాగా, అండ్ మహేంద్ర భూషణ్, శైలేంద్ర వీళ్ళదంతా ఒక సీరియల్ లాగా 2 డిఫరెంట్ సీరియల్స్ లాగా ఉంది అనిపిస్తుంది. బట్ ఎప్పటి వరకు అంటే ఇది రంగా రిషిగా డిబిఎస్టీ కాలేజ్కి వచ్చేంత వరకు కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ రంగా డిబిఎస్టీ కాలేజ్కి వచ్చేది ఎంతో దూరంలో లేదు అని అయితే అనిపిస్తుంది ఈరోజు ఎపిసోడ్లో. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి గారు కానీ, మహేంద్ర గారు కానీ, శైలేంద్ర అందరూ కలిసి మను డిబిఎస్టీ కాలేజ్ ఎండీగా యాక్సెప్ట్ చేయమంటే నేను చేయలేను, నేను ఈ పదవినే కాదు డైరెక్టర్ పదవి నుంచి కూడా నేను ఉండలేను అని గట్టిగానే చెప్తాడు. సో శైలేంద్ర అయితే ఫుల్ హ్యాపీగా ఉంటాడు. మరొక పక్క సరోజ రంగాని పెళ్లి చేసుకోమని నెక్స్ట్ డే పెళ్లి చూపులు ఆపమని రంగాని రిక్వెస్ట్ చేస్తుంది. బట్ రంగా అయితే 100% నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నేనైతే అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేను అని అంటాడు. అండ్ సరోజ వాళ్ళ నాన్నగారు అయితే రంగా వాళ్ళ నానమ్మని అప్పుల గురించి అడుగుతుంటాడు. నీకేమైనా ప్రాబ్లం అయితే, నీకేమన్నా హెల్త్ అయితే నేను ఇచ్చిన అప్పు ఎక్కడ ఇవ్వకుండా అవుతుందో ఈ సాకుతో అనేసి కొంచెం అవమానకరంగా మాట్లాడతాడు. సో ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా జరిగిందండి. నెక్స్ట్ డే ఎపిసోడ్ మరి సరోజాకి పెళ్లి చూపులు జరుగుతుంటాయి. బట్ రంగా కూడా ఉంటాడు అక్కడ. బట్ అక్కడ పెళ్లి చూపులు రంగా ఆపడేమో మేబీ అని నేను అనుకుంటున్నాను. బట్ మొత్తానికైతే వసుధార హ్యాపీగా ఉంది. ఎందుకంటే రంగా అయినా రిషి అయినా ఈ పెళ్ళికి నో చెప్పాడు. సో